అసలు మీ ఇద్దరిని చూస్తే వీరికి మీకు సంబంధం లేదు నార్మల్గా. అంటే చూసే వాళ్ళకి నా అలాంటి వాడికి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఆ రోజు స్టేజ్ మీద కింద చూసినటువంటి వేల మంది కూడా చాలా అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంట్రా వీళ్ళిద్దరు అనుకున్నారు, కానీ ఒక్కసారి మొదలైన తర్వాత ఆ సెషన్ అయిపోయేదాకా పిన్ డ్రాప్ సైలెన్స్, ఎక్కడి నుంచి ఎటువంటి అది లేదు. అయిపోయిన తర్వాత మీరు చూశారు అండ్ యూట్యూబ్లో ఫేస్బుక్లో కూడా చాలా మంచి రీచ్ వచ్చింది. అయితే అసలు మీ ఇద్దరికి కనెక్షన్ ఎక్కడ కుదిరింది, ఎలా కుదిరింది, ఎందుకు కుదిరింది? ముందుగా ఎవరు చెప్తారు? అదంతా అమ్మదయ్యే అండి. ఎక్కడో ఏదో సందర్భంగా ఎవరో మాట్లాడడానికి పిలిస్తే అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా అక్కడ మన సురేంద్ర గారి స్నేహితులు కలవడం, వారు మీకు తగినటువంటి ఒక చోటు ఉన్నది, వారు కూడా చాలా సహృదయులు, వారికి ధర్మం మీద చాలా మంచి ఆసక్తి ఉంది, ప్రపంచం మీద కూడా మంచి అవగాహన ఉంది, ఈ రెండింటిని ఎలా అనుసంధానం చేయాలి అనే పరితపన ఉంది వారిలో, మీరు తప్పకుండా వారిని కలవాలి అని మమ్మల్ని కలిపారు. అంటే వీరిని కలిసిన మొదటి రోజు నుంచి నా మనసులో ఉన్న భావన ఏంటంటే పెద్దన్నయ్య. అంటే నేను వయసులో చిన్నపిల్లవాడిని, చాలా పెద్ద పెద్ద ఆలోచనలు అయితే ఉన్నాయి, కానీ ఆ ఊగిసలాట అంటే ఈ ఆలోచనల్ని ఎలాగ మనం రియలైజ్ చేయాలి అనే దానిలో నాకంత లౌకికమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఏం లేదు. అలాంటి సందర్భంలో సురేంద్ర గారు పరిచయం అవ్వడం, వారు ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా అలా కామ్గా దాన్ని జీర్ణింపజేసుకొని దాని యొక్క అవుట్పుట్ని అలా చక్కగా ప్రసన్నంగా చెప్తూ ఉంటారు. నేను వారి దగ్గర ఈ 3-4 ఏళ్లలో చాలా విషయాలు నేర్చుకున్నాను. సో అలాగా యాదృచ్ఛికంగా అమ్మదయ్యతో జరిగిన కలయికనే, వారి ఏమనాలి ప్రోద్బలంతోనే నా కళ చాలా వరకు సాకారమైంది. సార్ మీరు అసలు అంటే కనెక్ట్ అవ్వడానికి ఖచ్చితంగా ఏదో ఒక కామన్ పాయింట్ ఉండాలి అంటారు. అంటే ఎక్కడైనా సరే ఒక వ్యక్తితో మనం కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం అనుకునేది వాళ్ళలో ఏదో చూడాలి, లేదా మనం అనుకున్నది వాళ్ళు చేస్తారు అనుకోవాలి. అలాంటి ఒక పాయింట్ ఉంటే తప్ప కనెక్ట్ అయ్యి ముందుకు వెళ్ళాం. కనెక్ట్ అవ్వడం ఓకే, కనెక్ట్ అయ్యి ముందుకు వెళ్ళడం చాలా పెద్ద విషయం. అండ్ మీరు ఏం చూశారు, ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఒక రకంగా చెప్పాలంటే ఒక సంకల్పం ఉంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు, నీకు ఒక మంచి గట్టి సంకల్పం ఉంది కావాలనుకుంటే ఇది నేర్చుకోవాలన్నా కానీ ఒక గురువు తనంతకు దాన్ని వచ్చేస్తారని. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక మ్యాజికల్ మూమెంటే నాకు. ఇప్పుడు నేను వైఫ్ ఇద్దరము జనరల్గా ఈ ప్రోగ్రామ్స్ అయినప్పుడు, ధార్మిక ప్రోగ్రామ్స్ అయినప్పుడు, గుళ్ళల్లో ఏదన్నా మంచి ఉత్సవాలు అయినప్పుడు, ఏదైనా గుళ్ళకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు వెళ్ళడము, ఏదన్నా సేవ చేయడం, వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేయడం, ఇవి జనరల్గా చేసేవాళ్ళం. అప్పుడు రెగ్యులర్గా నేను వైఫ్ ఇద్దరం డిస్కస్ చేసేవాళ్ళం, మనం కూడా ఏదైనా చేయాలి, మన సొంతంగా ఏదైనా చేయాలి అన్న టైప్లో జస్ట్ ఆస్పిరేషన్. దాంతోపాటు అదొక ఫస్ట్ స్టెప్ అయితే, సెకండ్ స్టెప్ ఏంటంటే నేను ఐఫోకస్కి జాయిన్ అయ్యాను. ఐఫోకస్ స్థాపించింది పెద్ద గురువు గారు సద్గురు శివానందమూర్తి గారు. ఆయన దిశానిర్దేశంలో మా గురువుగారు గురుభావంతో నేను బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే కుప్ప వాసుదేవ శర్మ గారు. ఓకే, ఆయన దిశానిర్దేశం. ఓకే, ఒక సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ ఉండి కూడా మనం ధార్మికంగా మనం ఎలా చేయొచ్చు అన్న దాంట్లో ఒక స్టేట్మెంట్ బాగా టచ్ అయింది. కళ్ళు మూస్తే దైవం, కళ్ళు తెరిస్తే దేశం. కళ్ళు మూసి మనం ఇంట్లో ఎంతన్నా పూజ చేసుకోవచ్చు, కానీ ఒక రోజులో మనం 24 అవర్స్లో ఒక 8 అవర్స్ పడుకుంటే ఓకే, మిగతా 16 అవర్స్ కళ్ళు తెరిచే ఉంటాం. అంటే దేశాన్ని చూస్తూనే ఉంటాం. ఆ చూస్తున్నప్పుడు ఏదో ఒకటి చేయాలని లోపల వేరే సిచ్యువేషన్లో అనిపిస్తూ ఉంటుంది. సో ఆ టైంలో నా ఒక ఇల్లు ఖాళీగా ఉండడము, ఓకే, నా పిల్లలు వేరే ఒక అమ్మాయి డాక్టర్, ఇంకో ఇంజనీరింగ్, వాళ్ళ హాస్టల్ వెళ్ళి చదువుకోవడం, మేమిద్దరమే ఉండడము, మాకు ఇంత పెద్ద ఇల్లు ఎందుకని చెప్పి ఇంకో దగ్గర ఉండడము, అలా ఒక సెటప్ ఉండేది. ఆ టైంలో మా ఫ్రెండ్ జమ్మలమడక సూర్యనారాయణ గారిని కలవడము, ఆయన నన్ను తెలుసుకొని నాకు కాల్ చేసి కలుసుకోవడం, నా ఒక్క సంకల్పము, ఆయనకు కావాల్సిన నీడు, రెండు ఒక్కసారి
అది ఎలా కలిసింది ఎందుకంటే అది ఏమి పెద్ద రీజనింగ్ ఏమీ లేదు అక్కడ. ఓకే. బట్ ఇమ్మీడియట్ డెసిషన్, అంటే కలవంగానే విత్ ఇన్ వారం రోజుల్లోనే వాళ్ళు చూడడము, ఇక్కడికి రావడం. మీరు అడిగిన ప్రశ్నకు ఇంకో సమాధానం, మా ఇద్దరి జీవితాలని టచ్ చేసింది సద్గురు శివానందమూర్తి గారు. ఎలాగంటే మేము వ్యాకరణం కూడా చదువుకున్నాం. అంటే మా అధ్యయనంలో తర్కశాస్త్రము వ్యాకరణము జరిగాయి. గురుగారి దగ్గరికి వెళ్ళాం. అంటే ఒక శాస్త్రం పూర్తయిన తర్వాత ఒక ఉత్సాహంతో వెళ్ళాం అనమాట. గురుగారు మేము తర్కశాస్త్రం పూర్తి చేసేసామండి, మాది మహాపరీక్ష అయిపోయింది అని బూస్ట్ చేసుకుంటూ వెళ్ళాం. వెళ్తే వారు అడిగారు, ఏమండి తర్కశాస్త్రం పూర్తయింది, మీరు వేదాంతం చదువుకోకపోతే ఎలాగా? అంటే ఆ టర్న్ చేశారనమాట మా లైఫ్ని. మేము తర్కశాస్త్రం చదువుకున్నాక వేదాంతం చదువుకోవాలి అనే ఒక దిశానిర్దేశం వారే చేశారు. సో ఆ రకంగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మా ఇద్దరికి కామన్ పాయింట్, టచ్ అయ్యే పాయింట్ ఏది ఉండాలంటే సద్గురు శివానందమూర్తి గారే. అద్భుతం, బాగుంది, బాగుందండి. సో టచ్ అయ్యి ఈ కలయిక కొనసాగడానికి వారి ప్రేరణ చాలా ఉంటుంది. ఓకే.